ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్కుండేది. అది అడవిలోని జంతువుల మధ్య గొడవ పెట్టడమే కాకుండా తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు నక్క, కుందేలు, జింక, నెమలి మాట్లాడుకుంటూ ఉంటారు. నక్క ఎప్పట్లాగానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇదిగోండి కుందేలు, జింక, అసలు నాకు రాని విద్య అంటూ ఏదీ లేదు. నేను తలుసుకోవాలి కానీ చెట్లు ఎక్కగలను, చెరువులో ఎగగలను, చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తగలను. అసలు నాతో పోటీ పడి ఎవరు గెలవలేరనుకోండి. అంతేకాదు, నాకు తెలిసిన ఉపాయాలు ఎవరికి తెలియవు అంటూ గొప్పలు చెప్పుకుంటూ పోతుంది నక్క. దాంతో కుందేలుకు ఎలాగైనా నక్కకు బుద్ధి చెప్పాలని అనిపించి, మిగతా విషయాలు పక్కన పెట్టు నక్క బావా, నాతో పరుగు పందెంలో పోటీ చేసి గెలువు చూద్దాం. ఏంటి, ఈ నక్క బావతోనే పోటీ పడి గెలుస్తావా? చూద్దాం, రేపే పరుగు పందెం పెడతాం. సరే నక్క బావా, నువ్వు గనుక గెలిస్తే నువ్వేం చెప్తే మేమందరం అదే చేస్తాం. నేను గనుక గెలిస్తే నువ్వు ఇంకెప్పుడు మా మధ్యన గొడవలు పెట్టకూడదు. అంతేకాదు, మరెప్పుడు గొప్పలు చెప్పకూడదు. ఓ అంతే కదా, నేను గెలిస్తే నేను తినే మాంసాహారాన్ని మీరందరూ నాకు తెచ్చివ్వాలి. నువ్వు గెలిస్తే ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటాను అంటుంది నక్క. మరుసటి రోజు నక్క, కుందేలుకు పోటీ మొదలవుతుంది. కొన్ని జంతువులు సాక్షిగా నిలబడతాయి. నక్క, కుందేలు 2 మైళ్ళ దూరంలో ఉన్న పూల తోట దాకా వెళ్లి రావాలని పందెం వేస్తారు. కొంతసేపటికి కుందేలు, నక్క పరుగు పందెం మొదలవుతుంది. కుందేలు మెల్లగా పరుగు మొదలు పెట్టగా నక్క మాత్రం వేగంగా పరిగెత్తడం చేస్తుంది. అలా వేగంగా పరిగెత్తడంలో నక్క ముందు వెనక చూసుకోకుండా వెళ్ళి ఒక గోతిలో పడుతుంది. కుందేలు మాత్రం అనుకున్న ప్రాంతానికి చేరుకుని నెమ్మదిగా తిరిగి వస్తుంది. దాంతో కుందేలు గెలుస్తుంది. కుందేలు తిరిగి వచ్చేసరికి కూడా నక్క గోతిలోనే ఉండిపోతుంది. అప్పుడు జంతువులన్నీ నక్క దగ్గరకు వచ్చి, ఏంటి నక్క బావా, నీ దగ్గర చాలా ఉపాయాలున్నాయి కదా, మరి గోతిలో పడకుండా తప్పించుకునే ఉపాయం లేదా అంటాయి జంతువులు. దాంతో నక్క సిగ్గుతో తలదించుకుంటుంది. తరువాత జంతువులన్నీ, సరే నక్క బావా, ఇక వెళ్ళొస్తాం అని వెళుతుండగా, ఇదిగోండి జంతువులు, మీరందరూ వెళ్ళిపోతే నేను గోతులో నుండి బయటపడేదెలా? దయచేసి నన్ను బయటకు లాగండి. నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు గొప్పలు చెప్పను, మీ మధ్య గొడవలు పెట్టను. నా భార్య పిల్లల మీదొట్టు అని నక్క బ్రతిమలాడటంతో గున్న ఏనుగు తన తొండంతో నక్కను బయటకు లాగుతుంది. అన్నట్లుగానే అప్పటి నుండి నక్క బుద్ధిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.